దేవుడు నోవాహుతో, నేను వీరితో విసుగు చెందాను, వీరిని నాశనం చేయబోతున్నాను. ఈ ప్రపంచంలో బ్రతకడానికి వీలు లేనంతగా వీరు పాడు చేశారు. అయితే నీ కోసం ఒక పెద్ద ఓడ తయారు చేసుకో. దానిని నిర్మించడానికి మంచి కలప ఉపయోగించు. ఓడ కొలతలు నేను సూచిస్తాను. ఓడలో గదులు తయారు చేయి. దాని లోపల బయట అంతా తారుపు. నేను భూమి మీదకి వరద రప్పిస్తాను. అది భూమి మీద ఉన్న ప్రాణులన్నిటినీ నాశనం చేస్తుంది. అయితే నీకు ఒక వాగ్దానం చేస్తున్నాను. ఓడలోకి నీ భార్యను, కుమారుల్ని, వారి భార్యల్ని తీసుకువెళ్ళు. అంతేకాక అన్ని రకాల జంతువుల్లోంచి, పక్షుల్లోంచి ఆడ మగ ఉండేలా జతలు జతలుగా ఓడలోకి తీసుకెళ్ళు. అన్ని రకాల ఆహార పదార్థాలు సేకరించు. నీకు, జంతువులకి, పక్షులకి సరిపడేలా వాటిని భద్రం చేయి అన్నాడు. నోవాహు తూచా తప్పకుండా దేవుడు చెప్పిందంతా చేశాడు.